బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ గెలుపొందిన వేళ బీజేపీ తన దృష్టిని రాష్ట్రంలోని రెబెల్స్ పైకి మళ్లించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు గాను కేంద్ర మాజీ మంత్రి ఆర్కే సింగ్ సహా మరో 2 నేతలను సస్పెండ్ చేసింది. పార్టీ నుంచి వారిని ఎందుకు బహిష్కరించకూడదో వారంలోపు వివరణ ఇవ్వాలంటూ 3 నేతలకు బీజేపీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సదరు నేతలు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడం వల్ల పలు బీజేపీకి నష్టం వాటిల్లిందని, పార్టీ దీనిని తీవ్రంగా పరిగణించిందని నోటీసులో పేర్కొంది. అందువల్లే శాసనమండలి సభ్యుడు అశోక్ అగర్వాల్, కతిహార్ మేయర్ ఉషా అగర్వాల్, కేంద్ర మాజీ మంత్రి ఆర్కే సింగ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపింది. ఆర్కే సింగ్ గతంలో మాజీ దౌత్యవేత్తగా పనిచేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ హయాంలో హోం కార్యదర్శిగాను విధులు నిర్వహించారు. 2013లో బీజేపీలో చేరారు. 2014, 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 2 సార్లు ఆరా నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. 2024 ఎన్నికల్లో బీహార్లోని ఆరా నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటి నుంచి ఆర్కే సింగ్ బీజేపీ కేంద్ర ప్రభుత్వంపై పలు విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ నాయకత్వం చర్యలు తీసుకుంది.